సౌత్ ఇండియా హెడ్ ఆఫీస్ ఒకటి ఉంటుంది. ఈ బ్రాండ్స్కి ట్రేడ్ మార్క్స్ అని ఉంటాయి. సో ఇప్పుడు ఏదైతే నా పేరు మీద ఉందో అది అతని పేరు మీద తెచ్చుకోవటానికి జనవరిలో అతనే కూర్చొని న్యాయంగా నేను డీల్ చేస్తాను అని చెప్పి నాకు రావాల్సినవి నాకు రాశాడు. అప్పుడు దాకా నేను నా హస్బెండేగా అనే అమాయకత్వంతో నేను ఎల్ఎల్బి చేసి నేను ఎంబీఏ చేసి నా నాలెడ్జ్ అంతా వీడికి పెట్టాను. నేను వర్కర్ని అన్నాడు నన్ను ఇతను. ఇన్ని బ్రాంచ్లు బిల్డ్ చేసుకుంటుంటే ఇతనితో తిరుగుతున్న అమ్మాయిలకి అది అతనిదని చెప్పుకొని నన్ను ఒక పనిదానిలా చూశాడు. ఇంట్లో నా వర్క్ దోపిడీ చేశారు, నా పని దోపిడీ చేశారు, నా టైం దోపిడీ చేశారు, నా మార్కెట్ దోపిడీ చేశారు. ఈరోజు నా వల్ల మీకు వచ్చిన మార్కెట్ నేను కనుక కొటేషన్ ఇస్తే 40 కోట్లు కట్టాల్సి వస్తుంది మీరు నాకు. నా 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 మార్కెట్ కనుక మీకు ఎంతమంది మీరు ఎంత సంపాదించారు దీని మీద అనేది నేను కనుక కంప్లైంట్ ఇస్తే మీరు కట్టాల్సి వచ్చేది అంత ఫ్రీగా సంపాదించుకున్నారు నా మీద. అంత ఫ్రీగా ఒక దోమ రక్తం పీల్చినట్టు పీల్చారు నన్ను. పీల్చి ఈరోజు నేను ఒక ఆడదాన్నని నన్ను ఆడుకోవాలని ప్రయత్నిస్తున్నారా? కూర్చొని నా ముందు కాళ్ళ దగ్గర కూర్చుంటే ముష్టేస్తా, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎన్నో దానాలు చేశాను నేను, ఎంతోమందికి ఉపయోగపడ్డాను. ఇలా ఎక్స్ప్లాయిట్ చేసి లాక్కోవడానికి ప్రయత్నించే బదులు అసలు సార్ ఇతను నా ప్రెగ్నెన్సీలో నా దగ్గరకు వచ్చి నాకు ఒక ఫుడ్ బిజినెస్ బ్రాండ్ ఉంది, నీకు నేను అపోజిషన్ పెడతాను, నేను గుంటూరులో మంగమ్మ తిరునాళ్ళ దాబా అని ఒకటి స్టార్ట్ చేస్తున్నాను, నేను సంవత్సరం తిరిగేలోపు నువ్వు ఈ బ్రాండ్ని ఎట్లా చేసావో దానికి మించి నేను చేస్తాను అని స్టార్ట్ చేసి 11 నెలలు రెంట్ కట్టి తీసేశాడు సార్. ఏం చేయలేక. మరి ఇతను చెప్పుకుంటున్న నీతుల ప్రకారం అదే ఫస్ట్ మేము ఏ బ్రాంచ్లో స్టార్ట్ చేసాం అదే బిల్డింగ్లో స్టార్ట్ చేశాడు, అక్కడే పెట్టుకున్నాడు, అక్కడే అయ్యే షెఫ్లు అయ్యే చేసుకున్నాడు. ఎందుకు నడవలేదు మరి? అంటే నా బ్రెయిన్ వర్క్ అంతా వాడుకొని ఒక్క బ్రాంచ్ నుంచి కూడా నాకు ఏ రోజు దాని నుంచి అతను ప్రాపర్టీస్ కొనుక్కొని కూడా మా నాన్న కొనిచ్చాడు అంటాడు. మీ నాన్న కొనిస్తే పరిచయమైన రోజు ఎందుకు తిరుగుతున్నావు స్విఫ్ట్ డిజైర్లో? ఆ రోజు మీ నాన్న కొనిలేదా నీకు? ఈరోజు ఎలా కొనిచ్చారు? ఆ రోజుకి ఈ రోజుకి తండ్రి మారారా? మారలేదుగా. ఆ రోజుకి ఈ రోజుకి నీ లైఫ్ స్టైల్ ఎందుకు మారింది? మీ నాన్నే కొనిస్తే ఆ రోజు ఎందుకు కొనివ్వలేదు? ఈరోజు ఎక్కడి నుంచి వచ్చాయి? చెప్పేవాళ్ళు ఉంటే ఏదైనా చెప్పేలా ఉన్నావు. నాకు ఇతనికి ఎందుకు ఈ గవర్నమెంట్లో ఉన్న ఎంప్లాయీస్ నిజంగా హెల్ప్ చేస్తున్నారో లేకపోతే ఇతని లాయర్ ఫేక్గా మెన్షన్ చేస్తున్నాడో నాకు తెలియదు. కానీ నిజంగా నా దగ్గర ఉంది లాక్కోవటానికి ఇలా లంచాలు ఇచ్చి ఇలాంటి అప్రోచ్లు కనుక అప్రోచ్ అయితే నేను అసలు ఎవరిని వదలను. నేను ఖచ్చితంగా ఎక్కడికైనా వెళ్తాను. ఈ ఆఫీసర్స్ హెడ్ ఎవరో కూడా నేను వాళ్ళకి వెళ్ళి కూర్చుంటాను, వాళ్ళ ఆఫీసుల ముందే కూర్చుంటాను. అంటే మీ ఫుడ్ బిజినెస్ని తన మీదకి మార్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారా? అవును సార్.